ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిఎస్కే క్రియేటివ్ హౌస్. కథ పేరు కాగితపు పడవ. ఒక చిన్న గ్రామంలో సాయంత్రం వర్షం కురుస్తూ ఉంటుంది. ఆది మరియు నేహ తమ ఇళ్ళ ముందు చిన్న పూడికలో నీటితో ఆడుతూ ఉంటారు. వాళ్ళు కాగితపు పడవలు చేసి వాటిని నీటిలో వదులుతూ ఉంటారు. వర్షం పడుతుంటే పిల్లలు ఆనందంగా నవ్వుకుంటూ పడవలు సముద్రం దాకా ప్రయాణం చేస్తాయని ఊహించుకుంటారు. ఆట ఆడుతూ నేహ తన తాతయ్య ఇంట్లోని పాత చెక్కపెట్టెను తెరుస్తుంది. అందులో ఒక పాతబడిన లేఖ కనిపిస్తుంది. ఆ లేఖ అక్షరాలు కొంచెం కనపడకుండా కొన్ని చోట్ల నలుపు రంగులో కనిపిస్తాయి. అయితే ఆది ఆ లేఖను పట్టుకోగానే అది మాయాజాలంగా మెరిచిపోతుంది. నేహ లేఖను చదివి ఆశ్చర్యపోతుంది. రవి అనే వ్యక్తి తన బాల్యమిత్రుడైన హరికి రాసినది, కానీ ఎన్నో ఏళ్లుగా పంపించబడలేదు. అప్పుడు ఓ గాలి వీచి అదృశ్యంగా ఒక మృదువైన గొంతు వినిపిస్తుంది. ఈ లేఖ తన గమ్యాన్ని చేరాలి, నా స్నేహితుణ్ణి మళ్ళీ చూడాలని ఉంది అని అంటుంది. ఆది నేహ ఆ లేఖను ఒక కాగితపు పడవలో పెట్టి నీటిలో వదిలేస్తారు. అది తాకగానే పడవ స్పష్టంగా మెరుస్తూ మాయ పడవగా మారిపోతుంది. అప్పుడు మిత్తు అనే ఓ పక్షి కనిపిస్తుంది. ఆ మాయ పడవ వారిని ఒక మంచుతో కప్పిబడిన అడవిలోకి తీసుకెళ్తుంది. అక్కడ గాలిలో తేలియాడుతున్న పాత లేఖలో అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక గాలి ఊపిరిలో ఆది నేహ ఒకే ఊహా చిత్రం చూస్తారు. గ్రామంలో చిన్నతనంలో కలిసిన ఇద్దరు స్నేహితులు రవి, హరి. వాళ్ళు కలిసి హాయిగా నవ్వుకుంటూ ఆడుకున్న ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. స్నేహం ఎప్పుడూ అంతమవ్వదు, అది తిరిగి కనుగొనే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని మిత్తు చెప్తుంది. ఆది నేహ తమ ప్రయాణంలో ఒక పాత పోస్ట్ ఆఫీస్ను కనుగొంటారు. అక్కడ ఒక వృద్ధ పోస్ట్ ఆఫీసర్ కూర్చొని ఎప్పటికీ పంపించబడని లేఖలను తన చేతుల్లో చూసుకుంటూ ఉంటాడు. ఆది నేహ తమ ప్రయాణంలో ఒక పాత పోస్ట్ ఆఫీస్ను కనుగొంటారు. అక్కడ ఒక వృద్ధ పోస్ట్ ఆఫీసర్ కూర్చొని ఎప్పటికీ పంపించబడని లేఖలను తన చేతుల్లో చూసుకుంటూ ఉంటాడు. ఈ లేఖ నాకు అప్పుడే ఇచ్చారు, కానీ నేను దానిని చేరలేకపోయాను. కాలం గడిచింది అని విచారంగా చెప్తాడు. ఆ పిల్లలు అతనికి భరోసా ఇస్తూ లేఖను సరైన స్థలానికి తీసుకెళ్లాలని అనుకుంటారు. తమ అద్భుతమైన ప్రయాణం ముగింపు దశకు చేరుకుంది. ఒక చిన్న ఇంటి ముందు ఒక వృద్ధుడు ఒంటరిగా కూర్చొని హాయిగా ఆకాశాన్ని చూస్తాడు. అతనే హరి. ఆది నేహ అడవిలో లేఖ అందిస్తారు. అతను దాన్ని తెరిచి చదువుతాడు. అతని కళ్ళు చెమ్మగిల్లిపోతాయి. రవి, నా స్నేహితుడా, ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు నా గురించి ఇంకా గుర్తు పెట్టుకున్నావా అని హరి అనుకుంటాడు. ఆ క్షణం ఒక చిరునవ్వు నవ్వి అతన్ని ముఖాన్ని తాకింది. ఆ క్షణం అతని గుండె తేలికగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత రవి మరియు హరి తిరిగి కలుసుకుంటారు. ఒక పెద్ద చెట్టు కింద ఇద్దరూ కూర్చొని తమ చిన్నతనం, స్నేహం గురించి మాట్లాడుకుంటారు. కాలం ఎంత దూరమైనా నిజమైన స్నేహం ఎప్పటికీ మర్చిపోలేం అని రవి చెప్తాడు. ఆ పిల్లలు చూస్తూ నవ్వుకున్నారు. ఒక చిన్న కాగితపు పడవ ఒక గొప్ప అనుబంధాన్ని మళ్ళీ కలిపింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.